అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీ ముందుకు వచ్చింది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు, నేను నేర్చుకున్న కొన్ని విషయాలు ముందుకు పంచుకోవడానికి నేను ముందుకు వచ్చాను. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాక మూసీ నదిని ప్రక్షాళన చేస్తానని మాట ఇచ్చారో అప్పుడు నేను చాలా ఆలోచించాను. ఎందుకు అంటే గత కొన్ని సంవత్సరాలుగా నేను ఎక్కడైతే నివసితం ఉంటున్నానో ఆ ప్రాంతంలో ఉన్న దోమల సమస్యల విపరీతంగా మేమందరం కొన్ని లక్షల మంది జనం చాలా ఇబ్బంది పడ్డాం. అటువంటి దాని గురించి ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే మూసి ప్రక్షాళన తప్ప వేరే దారి లేదనే విషయం మాకు అందరికీ అర్థమైంది. కాకుంటే దానికి ఎలా తీసుకెళ్తారు, ఏం చేస్తారు అన్న దాని మీద ఎవరు ఏ రోజు క్లారిటీ ఇవ్వలేదు. ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారో నేను దాని గురించి ఆలోచించాను. ఓకే, ఇది సాధ్యం అవుతుందా, అసలు చేయగలుగుతారా? అటువంటి టైంలో నేను ఎప్పుడైతే కొన్ని దేశాల సంచారణకు వెళ్ళానో అప్పుడు వెళ్ళినప్పుడు నేను కొన్ని విషయాలు అబ్జర్వ్ చేశాను. నేను ఎక్కడెక్కడికైతే వెళ్ళినో అది యాదృచ్ఛికమో అది ఏందో తెలియదు కానీ అక్కడ ఉన్న నగరాలన్నీ కూడా ఈ నదుల చుట్టూ, ఈ సముద్రాల బ్యాక్ వాటర్స్ చుట్టూ, వీటి చుట్టూ డెవలప్ అయిన నగరాలు. ఇప్పుడు నేను మీ ముందుకు మొదటిగా తీసుకొచ్చేది, ఇప్పుడు మనం ఫస్ట్ చూసుకుంటే ఈ చికాగో రివర్ వాక్ అంటారు దీన్ని. ఇది వరకు కూడా ఈ చికాగో లేక్, మిచిగన్ లేక్ చుట్టూ కూడా ఈ నగరాన్ని అంతా కూడా నిర్మితం జరిగింది. ఈ చికాగో లేక్ కూడా ఇది వరకు అంతే కలుషితంగా, అంతే విధంగా అలానే దాని చుట్టూ మొత్తం కలుషితమైన నీళ్లతోని, డ్రైనేజ్ వాటర్ తోని అలా నిండిపోయి ఉండే. అటువంటి దాన్ని చికాగో రివర్ వాక్ అనే ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసి అమెరికా ప్రభుత్వం ఎప్పుడైతే దాన్ని తీసుకెళ్లిందో ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సుందరంగా, అత్యంత ఆహ్లాదకరంగా ఉండే ఒక రివర్ వాక్ అంటే ఏది ఉందంటే చికాగో రివర్ వాక్. దాన్ని నేను పర్సనల్ గా వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళాను. ఆ -డిగ్రీలలో కూడా నేను దాని చుట్టూ చూద్దామని చెప్పేసి దాని చుట్టూ తిరిగాను. అంటే దాని చుట్టూ కూడా ఆ రివర్ ఒకటే కాకుండా దాంట్లో ఎకనామికల్ గా, అంటే అక్కడ బిజినెస్ ఏర్పాటు చేసి దాని చుట్టూ నివాసిత ప్రాంతాలను ఏర్పాటు చేసి ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజలు ఉండేటట్టు చేసి ప్రభుత్వం దాన్ని ఒక ఎకనామిక్ జోన్ గా డెవలప్ చేసుకుంది. దాని చుట్టూ జరిగే బిజినెస్ పరంగా చూసుకున్నా కూడా ఎంతో వందల మంది దాని చుట్టూ కూడా వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు, వాళ్ళ జీవనోపాధి చేస్తున్నారు. ఇట్లానే ఈ చికాగో లేక్ ఒకటే కాకుండా ఇంకా మనం చూసుకుంటే నేను ఇంకొకటి ఇలా ప్యారిస్ చూసుకున్నా. ఇప్పుడు ప్యారిస్ చూసుకున్నా కూడా ఎంత అందమైన, మీకు అందరికీ తెలిసిందే ప్యారిస్ అంత అందమైన నగరం ఇంక ప్రపంచంలో ఏది లేదు. అటువంటి నగరం చుట్టూ కూడా చూడండి ఇలా దాని చుట్టే తిరిగింది. ఇప్పుడు ఈ బోట్ రైడ్స్ కానీ ఇవన్నీ కూడా మనం వెళ్ళి డబ్బులు కట్టి మరి ఆ బోట్లలో ఎక్కి ఆ మంచి ఆ వాతావరణం చూసుకుంటా, ఆ బిల్డింగ్స్ స్ట్రక్చర్స్ చూసుకుంటా మనం వెళ్తూ ఉంటాం. సో ఇదంతా కూడా ఎకనామికల్ గా చేసింది. చూడండి, ఐఫిల్ టవర్ చుట్టుపక్కల వస్తుంది. ఇలానే ముందుకెళ్తే హోచిమిన్ సిటీ, ఇది కూడా అంతే. ఈ మొత్తం సైగాన్ లేక్ అంటారు దీన్ని. ఈ సైగాన్ లేక్ చుట్టూ ఇంత నగరాన్ని మొత్తం దాని చుట్టూ డెవలప్ చేసిండ్రు. దాని చుట్టూ బోట్ రైడ్ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే వియత్నాంకి వెళ్ళిండ్రు, హోచిమిన్ సిటీకి వెళ్ళిండ్రు అంటే ఖచ్చితంగా ఆ బోట్ రైడ్ తీసుకుంటారు. ఎందుకు? ఆ బోట్ రైడ్ లో వెళ్తున్నప్పుడు మనకు ఈ నగరం చుట్టూ, అసలు ఆ నది చుట్టూ ఎలా డెవలప్ చేసిండ్రు ఇదంతా ఏందనేది వాళ్ళు చూపించుకుంటారు. సో ఇది ఒక్కటే కాదండి, ఇంకా ఎటు చూసుకున్నా, మన మకావ్ చూసుకున్నా, ఆఖరికి అత్యంత బీద దేశమైన కొలంబో చూసుకున్నా కూడా కొలంబో వాళ్ళు దాని చుట్టూ కూడా ఏదైతే మన బ్యాక్ వాటర్స్ వచ్చినాయో దాని చుట్టూ కూడా చిన్నపాటి నగరంలో నిర్మించుకున్నారు, పోర్ట్ సిటీ కట్టుకున్నారు. ఇన్ని చేస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఈ అభివృద్ధిని చూపించి టూరిజం అట్రాక్ట్ చేసి కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎకానమీ వాళ్ళకి వస్తుంది ఇక్కడ. సో ఇట్లాంటి ఇంత మంచి పరిస్థితులలో, ఇంత మంచి ఆహ్లాదకర అంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది ఇక్కడ. ఇట్లాంటి దాన్ని ఇప్పుడు అదే మనకు కూడా అదృష్టవశాత్తు మన హైదరాబాద్ మూసీ నది చుట్టూ కూడా మన నగరం నిర్మించబడి ఉన్నది. సరే, దురదృష్టవశాత్తు గత ప్రభుత్వాలు ఏవి కూడా ముందుకు రాలేదు, ఎవరు కూడా చేయలేదు, దానికి ఒక కాంక్రీట్ సొల్యూషన్ తీసుకురాలేకపోయారు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు దాన్ని ఎలాగైనా సరే డెవలప్ చేయాలి, దాని చుట్టూ ఉన్న ఆ మురికి వాడలలో నివసిస్తున్న ప్రజలని ఒక మంచి జీవితం వాళ్ళకి ప్రసాదించాలి. అలాగే కాకుండా యువతకి ఇప్పుడు ఎస్పెషల్లీ అండి, ఇప్పుడు ప్రతి ఒక్కరి గవర్నమెంట్ జాబ్లు ఇలేం, దాని చుట్టూ బిజినెస్ డెవలప్ అవుతాయి. అందరికి అర్థం కాని విషయం ఏంటంటే మన మూసి కూడా ఇంత అత్యద్భుతంగా డెవలప్ అయి నిర్మితమైతే మనకి కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఎకానమీ మనకి జనరేట్ అవుతుంది, దానివల్ల ఉపాధి కలుగుతుంది. అదే కాకుండా మన అందరం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి వర్షాకాలం, చలికాలం వచ్చిందంటే దోమల సమస్య. హైదరాబాద్ చుట్టూ ఉన్న సమస్య అది ఒకటే అత్యంత పెద్ద సమస్య. ఆ దోమల కోసం కొట్లాడడం లేవు, కాలనీ అసోసియేషన్లు లేవు, పార్టీలు లేవు, ఎవరు లేవు. ప్రతి ఒక్కరు దోమల సమస్య మీద ఇప్పుడు కూడా చూస్తున్నాం. మొన్న కూడా మన జిహెచ్ఎంసీలో కూడా మళ్ళీ పెడుతున్నారు, దోమలు విపరీతంగా అయిపోతున్నాయి, దోమల పరిస్థితి ఏంది, మా పరిస్థితి ఏంది అని చెప్పి. ఇంత డెవలప్మెంట్ సరే, ఇంత దయనీయమైన పరిస్థితులు ఉన్న మూసిని ఇవాళ సీఎం గారు ఫేజ్ బై ఫేజ్, స్టెప్ బై స్టెప్ దాన్ని డెవలప్ చేద్దాము. ఈ మూసీది ఇంకో ప్రాబ్లం ఏంది? ఈ మూసీ నీళ్ళే నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు పోతున్నాయి. ఆ కలుషిత నీళ్ళతో వాళ్ళ బతకాలనా? మనమేమో ఇక్కడ సరే ఏసీలలో, అపార్ట్మెంట్లలో, బిల్డింగ్లలో కూర్చొని ఉంటాం, కానీ వాళ్ళు ఆ రైతులు కూడా ఇట్లనే మునిగిపోవాలా? అరే వాళ్ళ కోసం అని ఆలోచించాలి మనం. ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంటే ఏదన్నా క్వశ్చన్ ఉంటే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎప్పుడైనా చేయాల్సింది ఒకటి ప్రశ్నించడం.
డెమోక్రసీలో ప్రశ్నించడం తప్పలేదు. కాకుంటే ప్రతి అభివృద్ధిని అడుగున అడ్డుకుంటామనేది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంత అభివృద్ధి జరుగుతుంటే మొన్ననే కేటీఆర్ గారి ప్రెస్ మీట్ చూసిన, ఆయన కూడా ఏదో ప్రజెంటేషన్ ఇచ్చాడు. ప్రజెంటేషన్ నేను ఒక్కటి ముట్టుకోలే, ఏం చేయలే, ఇంత డెవలప్ చేసిన అంత డెవలప్ చేసిన అన్నాడు. కేటీఆర్ గారు ఏం చేసిన అనేది ఒక చిన్నది ఒకటి చూపిద్దాం. ఇప్పుడు ఈ శిలాఫలకం కింద చూడండి, ఇది 2018 శ్రీ కె తారక రామారావు గారు హానరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్. దీని మీద ఒకటే నిమిషం చిన్న చరిత్ర చెప్పాలి మీకు. ఇది ఇబ్రాహీంబాగ్ చెరువు, ఇబ్రాహీంబాగ్ నెక్నంపూర్ చెరువు అని ఉంటది. దీని చుట్టూ కొన్ని వేల కుటుంబాల నివాసితులు ఉన్నాయి. ఇది ఒక అర్బన్ ఫాస్ట్ అత్యంత ర్యాపిడ్ అర్బనైజేషన్ అయిన ఏరియా. ఇక్కడ కొన్ని లక్షల మంది జీవిస్తున్నారు. ఇట్లాంటి ఏరియాలల్లో పైనుంచి అంటే మీకు జూబ్లీ హిల్స్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి వచ్చే మొత్తము డ్రైనేజ్ కూడా ఇబ్రాహీంబాగ్ చెరువులో కలవడం వల్ల అత్యంత కలుషితం అయిపోయి ఒకప్పుడు మంచి తాగునీటి చెరువు అది. అట్లాంటి చెరువు ఇవాళ మొత్తం కలుషితం అయిపోయి దాని వల్ల విపరీతమైన దోమ సమస్య. మేము ఇంట్లో నుంచి బయటికి రావాలంటే మా పైన ఇట్లా టార్నడో తిరిగే దోమలు. అట్లాంటి సిచ్యువేషన్ లా మేమందరం అక్కడ ఉన్న చుట్టుపక్కల రెసిడెంట్స్ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఒక లేక్ కమిటీని ఫార్మ్ చేసి మేము కేటీఆర్ గారికి, అప్పుడు ఎంపీ విశ్వేశ్వర రెడ్డి గారు ఉండే, వాళ్ళందరికీ ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే గారు ఉండే, అందరికీ కూర్చొని రిప్రజెంట్ చేసి మేము కొన్ని పోరాటాలు చేసి 5K అంటే జనాలందరినీ ఇన్వాల్వ్ చేస్తే అప్పుడు కేటీఆర్ గారు సాక్షాత్ అక్కడికి వచ్చి ఏం చెప్పినారు, లేదు మేము ఇక్కడ లేక్స్ డెవలప్ చేస్తాము, మేము లేక్స్ కి ఒక ఆర్గనైజేషన్ పెట్టినాం, CEO ఆఫ్ లేక్స్ అని భారతీ హోలికర్ IAS గారిని పెట్టి మీకు అత్యద్భుతంగా మేము డెవలప్ చేస్తాం, మూసి చుట్టూ మేము చేసే బాధ్యత మాది గొలుసుకట్టు చెరువులని మాకు చాలా చెప్పింది. మేము అందరం యాజ్ అందరు విన్నట్టే మేము కూడా విన్నాం. మరే మంచి చేస్తాను ఏదో చేస్తాడేమో అనుకుని మేము అందరం కూడా నమ్మి సాక్షాత్ ఆయనకి వాళ్ళందరికి సపోర్ట్ చేసుకుంటే చేసిన తర్వాత మేము ఇట్లా డెవలప్ అవుతుందని చెప్పేసి ఇవన్నీ కూడా డిజైన్స్ మేమే ఇచ్చినాం. మేము ఇస్తే ఇవన్నీ డిజైన్స్ యాక్సెప్ట్ చేసారు. 21 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆయన కుటిల మనస్తత్వం ఎట్లుంటది అనేది మీ అందరి ముందుకు ఒక చిన్న విషయం చెప్తా. అంటే డైవర్ట్ అవుతాం అనుకోకండి, ఇది కూడా మూసీకి సంబంధించింది కూడా మనం మాట్లాడతాం ఇవాళ. ఇబ్రాహీంబాగ్ చెరువు జస్ట్ ఇది అయిపోయిన తర్వాత మనం మూసీలో కలుస్తుంది. అయితే ఈ చెరువు దగ్గర వాళ్ళు వచ్చి డెవలప్ పని స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడు జరిగిన MP ఎలక్షన్లల్లో కేవలం BRS కి మెజారిటీ రాలేదన్న ఒకటే ఒక రీజన్, ఇంకేం రీజన్ లేదు. దీని తర్వాతనే దుర్గం చెరువు తీసుకున్నారు, దీని తర్వాత గండిపేట తీసుకున్నారు, దాన్ని ఏదో చుట్టుపక్కల అన్ని గార్డెన్ చేసి పెట్టేసి వదిలిపెట్టిన, కానీ వాటర్ ట్రీట్మెంట్ ఎక్కడ జరగలేదు. ఇక్కడ చేస్తా అని మాట ఇచ్చి కేవలం 500 ఓట్లు 400 ఓట్లు తక్కువ వచ్చినాయి BRS కి. ఆ ఓట్లు తక్కువ వచ్చిన ఒకటే ఒక కారణంతో ఈ ప్రాజెక్ట్ ఆపేసి ప్రజలు మీరు ఏం సత్య చావండి బతకండి, నాకు సంబంధం లేదు, నాకు ఓట్లు లేని వాళ్ళు నాకెందుకు అంటే మేము విపరీతంగా అప్పుడున్న ఆయన PAలకి CS లకి అందరికి ఫోన్ చేసి బతిలాడుకున్నాం. అరే ఎలక్షన్లకు దీనికి సంబంధం పెట్టకండి సార్, ప్రజలందరూ ఓటు అన్నట్టు ఓటు వేసుకుంటారు, దీనికి సంబంధం ఏంది, మీరు చేయండి అమ్మా, చేస్తే మాకు కొంచెం మేము బాగుపడతాం, మా చుట్టుపక్కల బాగుపడితే దోమలతోని విపరీతమైన సమస్యలు ఉన్నాయి, కనీసం మీరు నమ్మరు ఏసీలు టీవీలు కూడా పనిచేయవు పొల్యూషన్లకి. అట్లాంటి దయనీయమైన పరిస్థితుల్లో మేము ఉన్నాము, అర్థం చేసుకోండి అంటే కూడా పెడిచోన పెట్టి కనీసం అసలు దిక్కు కూర్చులేదు, చూడకుండా చెరువుని మొత్తం నాశనం చేసి కూర్చున్నాడు. సరే ఇవాళ మాకు మళ్ళీ అదృష్టం కొద్ది కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల మళ్ళీ హైడ్రా దగ్గరికి వెళ్ళి మేము హైడ్రా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మళ్ళీ పాత రిప్రజెంటేషన్ మా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీరాబాబు గారికి ఎమ్మెల్యే గారికి ఇవన్నీ చేసుకొని మా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ బాగు అప్పుడు మీకు ఇంకోటి విషయం చెప్పాలి, ఇట్లాంటి ఇదంతా అయినప్పుడల్లా మళ్ళీ చెరువు కట్టేది అయిపోయి మళ్ళీ డ్రైనేజ్ వాటర్ అయితే ఇబ్బంది అయితే మా సొంత నిధులతో డెవలప్ చేసుకున్నాం అన్నట్టు, సొంత పైసలతో చెరువు క్లీన్ చేసినాం. ఇది వరకు ఇన్ని చేసినా కూడా మమ్మల్ని కేవలం కక్ష కట్టి చేసిన, అంటే ఇంత కుటిల మనస్తత్వం ఉన్న ఒక వ్యక్తి ఇవాళ వచ్చి పేదల తరపున కొట్లాడుతా వాళ్ళందరికి ఇబ్బంది అవుతుంది, వీళ్ళు చేస్తాను ఏం చెప్తాను కాదు, ఏం లేదు. ఆయనకు ఉన్నది ఏకంగా ఇగో ఒకటే, ఆ ఇగో సాటిస్ఫై చేయడానికి ఏదైనా వేస్తాడు, ఎంత దూరమైనా పోతాడు. ఆయనకి ఇగో తప్ప ఇంకేం లేదు. ఆ ఇగో కోసము నేనే చేసిన అంతా నేనే అన్న అహంకారం ఏదైతే కేటీఆర్ గారికి ఉందో ఆ అహంకారం తగ్గించుకుంటే మంచిది. ఇవాళ వచ్చి పేదలకు ఇబ్బంది అవుతుందంటే 100% గవర్నమెంట్ మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఎవరికి కూడా అన్యాయం జరగకుండా డెవలప్ చేయాలి. వాళ్ళకి పేదలకు ఇప్పుడు ఇల్లు రీలొకేట్ చేస్తారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు. సరే ఇప్పుడు ఒక పెద్ద అపార్ట్మెంట్ ఒకటి గొడవ నడుస్తున్నది, వాళ్ళకు కూడా సొల్యూషన్ ఇస్తామని చెప్పారు, ఇల్లు కట్టిస్తామన్నారు, అంతే ఇస్తున్నారు. కాకుంటే సామరస్యంగా అందరికి ప్రజలకు ఇబ్బంది కలగకుండా మనం చేసుకుంటే మన ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అది కూడా నా సలహానే. కాకుండా ఈ కేటీఆర్, ఈ TRS, ఈ BRS పార్టీ వాళ్ళు చెప్పేది, ఈ BJP పార్టీ వాళ్ళు చెప్పేది నమ్మి దయచేసి ప్రజలు మాత్రం మోసపోవద్దండి. మీరు అందరూ అర్థం చేసుకోండి. అది మనం ఏమనంటే డెవలప్మెంట్ ప్రాజెక్టు, రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ అంటారు. మన ఆరోగ్యాలు అన్నిటికన్నా ముఖ్యం, మన ఆరోగ్యాలు. ఒక కలుషితమైన ప్రాంతంలో విషవాయువులు పీల్చుకుంటూ మనం బతుకుతున్నాం. మేము అక్కడ ఉంటున్నాం, నేను గత 12 సంవత్సరాల నుంచి అక్కడనే ఉంటున్నా, మాకు తెలుసు ఎన్ని సమస్యలు ఉంటాయి ఏముంటాయి అనేది. అట్లాంటి దోమలు, డెంగ్యూ, ఈ రోగాలు ఇన్ని అసలు చెప్పలేని రోగాలు ఉంటాయి, చెప్పలేని సమస్యలు ఉంటాయి. కాబట్టి మీరు దయచేసి ప్రజలారా మీరందరూ కూడా మంచిగా గమనించండి. మీరు ఎట్టి పరిస్థితులల్లా ఇటువంటి వాళ్ళ మాటలు విని మోసపోకండి. డెవలప్మెంట్ చేసుకుందాం,
గవర్నమెంట్ ఎక్కడైనా అన్యాయం జరుగుతుందంటే నిలదీద్దాం, అడుగుదాం వాళ్ళని, గవర్నమెంట్ ని దయచేసి ఆ పునరావాస వాళ్ళకి ఏం కావాలనో చేయాలనో అన్ని చేపిద్దాం. కాకుంటే ప్రాజెక్ట్ మాత్రం ఆపద్దు. ఈ ప్రాజెక్ట్ అవ్వడం వల్ల మనం ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ లానే చూస్తున్నాం. డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కాదు ఇది, మన ఆరోగ్యానికి సంబంధించిన విషయం, లక్షల మంది జనాల ఆరోగ్యానికి సంబంధించిన విషయం. మనం ఒకటే ఆలోచించుకోవాలి, ఆరోగ్యంగా జీవిద్దామా లేకుండా కంపు పక్కనే మనం కూడా గట్టి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని గట్టే మోసపోదామా? ఈ డిసైడ్ చేసుకోవాల్సింది ప్రజలేగా. థ్యాంక్ యూ.